ఇక్కడ మనం నిన్న కంపెనీ కోడ్, తర్వాత అసైన్మెంట్, తర్వాత బిజినెస్ ఏరియా కన్సల్ట్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేసాం. అట్ ద సేమ్ టైం ఫిజికల్ మన కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ డిఫైన్ చేసి మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డిఫైన్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. దీంట్లో ఒకటి ఓపెన్ అండ్ క్లోజ్ పీరియడ్స్ విల్ సీ ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, ఎట్ దట్ టైమ్ విల్ సీ. ఓకే, బట్ డిస్కస్ చేసాం. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ డిఫైన్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. చార్ట్ ఆఫ్ లెవెల్ GL అకౌంట్స్ హెడర్కి చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అండ్ at the same time we have defined account groups and we assign chart of accounts to company code. ఓకే, రిటర్న్ రన్నింగ్ అకౌంట్ కూడా అసైన్ చేసాం. ఇంకా లెడ్జర్స్ పర్స్పెక్టివ్ వచ్చేసరికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, తర్వాత డిఫైన్ సెట్టింగ్స్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్, అండ్ అసైన్ లెడ్జర్స్ టు అకౌంట్ ప్రిన్సిపల్స్. ఈ 3 స్టెప్స్ చేసాం. ఈ సీక్వెన్స్ చేయండి మీరు చేసేటప్పుడు కూడా. ఓకే, తర్వాత వచ్చేసి సో ఇంకా కంట్రోలింగ్ మ్యాండేటరీ స్టెప్స్ చేయాలి. కొన్ని కంట్రోలింగ్ ఏరియా, తర్వాత బేసిక్ డేటా, కంట్రోలింగ్ ఇండికేటర్స్, తర్వాత కంపెనీ కోడ్కి అసైన్ చేయడం, వర్షన్స్ ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేసుకోవడం. ఓకే, తర్వాత ఇది దిస్ ఈస్ అ న్యూ స్టెప్ అండి. ఇది ECCలో లేదు. డిఫైన్ లెడ్జర్ ఫర్ సిఓ వర్షన్, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. వచ్చేసి సారీ కంట్రోలింగ్ సెట్టింగ్స్ ఫర్ PCA కూడా చేసాం. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఫర్ టైం బీయింగ్ విల్ డీయాక్టివేట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఓకే, సిన్స్ దిస్ ఇస్ అ డెమో సిస్టమ్, రైట్? సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ మిగతా వాళ్ళందరూ యాక్టివేట్ చేయడం, డీయాక్టివేట్ చేస్తూ ఉన్నారు. సో దిస్ విల్ సీ దిస్ టాపిక్ ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఆ టైంలో చూద్దాం. బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, సర్టిఫికేషన్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. ఈ టాలెంట్ గ్రూప్ GL అకౌంట్స్, ఎంప్లాయీస్, అసైన్ యూజర్, టాలెంట్ గ్రూప్స్, తర్వాత డాక్యుమెంట్ టైప్స్, ఇవన్నీ స్టాండర్డ్. మనం కొన్ని చూద్దాం. ఓకే, దీంట్లో ఒక 3-4 స్టెప్స్ స్టాండర్డ్ ఉన్నాయి. కొన్ని స్టెప్స్ మనం డిఫైన్ చేయాలి. ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్ దీస్ ఆర్ ద మ్యాండేటరీ స్టెప్స్. విల్ డూ ద కాన్ఫిగరేషన్. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్ అండి సార్? అంటే మీకు ఏమైనా అనిపించిందా? మీకు అర్థం కాదు దీంట్లో? చాలా చాలా క్లియర్గా ఉంది కదా? ఓకే, చాలా క్లియర్గా ఉంది కదా? ఓకే, వెరీ గుడ్. సో కమింగ్ బ్యాక్ టు ది ఇప్పుడు మెయిన్ అండి. ఇంకా మనం అకౌంటెంట్, సో GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, GL అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత పోస్టింగ్ చేస్తాం. సో ఇక్కడ వరకు చూద్దాం. అంటే ఈరోజు చూద్దాం, ఇంతవరకు వద్దాం, అంతవరకు చూద్దాం. సో ఇక్కడ అకౌంటింగ్, ఇది ఈజీ యాక్సెస్ అంటే ఎవరిది? ఇది ఎండ్ యూజర్స్ వాడతారండి. మనం చేసిందంతా కన్సల్టింగ్, కాన్ఫిగరేషన్ అంతా చేసింది. ఇది మాత్రం ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. దీంట్లో అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూడండి, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్, అసెట్స్, బ్యాంక్స్, ఇవన్నీ ఎండ్ యూజర్స్ యూజ్ చేసే ట్రాన్సాక్షన్. డేటా ప్రాసెసింగ్ చేస్తారు రెస్పెక్టివ్ ఏరియా వైజ్. సో GLకి వెళ్ళేసి మాస్టర్ డేటా డిఫైన్ చేద్దాం. సో డాక్యుమెంట్ ఎంట్రీ కాదు, మాస్టర్ రికార్డ్స్. సో మాస్టర్ రికార్డ్స్, GL అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, సెంట్రల్లీ. నేను ఇక్కడ GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది మనది కాదు. సో ఇక్కడ నేను చేంజ్ చేసుకుంటాను కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ ఏంటి సార్ నేను డిఫైన్ చేసింది? ఏమని డిఫైన్ చేసాం? నైక్ చేసాం కదా, నైక్. ఓకే, స్పెసిఫై ఎగ్జిస్టింగ్ వాల్యూ, దట్స్ నో ఇష్యూ. ఇక్కడ ఫస్ట్ టైం అలా వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ క్రియేట్ కొట్టండి. సో క్రియేట్, సో GL అకౌంట్ ఇది ఫస్ట్ ఇక్కడ తీసేసిన తర్వాత ఇక్కడ నైక్ ఇచ్చేసి మన ఇక్కడ కంపెనీ మనం ఫస్ట్ ఒక అసెట్ క్రియేట్ చేసుకుందాం, విచ్ ఇస్ 1000 అనుకుందాం. ఓకే, 1000 నైక్. సో 1000 అని GL అకౌంట్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మీకు ఇది వస్తుంది, ఇది బ్యాలెన్స్ షీట్. ఇది 1000 ఎలా ఇచ్చాను నేను? ఏ బేసిస్లో ఇచ్చాను? /OOBD4. ఓకే, అంటే ఇది అకౌంట్ గ్రూప్స్కి వెళ్తున్నాను. అకౌంట్ గ్రూప్స్కి వెళ్ళేసి మనది NCOA చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రైట్? NCOA ఇదండి మనది, కరెక్ట్? సో NCOలో అసెట్స్ వచ్చేసి 1000 నుంచి 1999. సో 1199 GL అకౌంట్లో నేను 1000 తీసుకుంటున్నాను. బట్ వై ఇట్ ఇస్ నాట్ కమింగ్, విల్ సీ. ఇక్కడ అసైన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫైన్. నేను బ్యాలెన్స్ షీట్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది అసెట్స్ అకౌంట్. ఇక్కడ అసెట్స్ చూడండి, ఇక్కడ 1000 to 1000 నేను రాసుకున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో రాశాను ఇది. ఓకే, డిస్క్రిప్షన్లో రాశాను యాక్చువల్లీ 1000 to 1999. సో అసెట్స్ ఏమైనా డిఫైన్ చేయాలంటే మీరు ఈ నెంబర్ నుంచి తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ డిఫైన్ చేయాలంటే ఈ నెంబర్ నుంచి తీసుకోవాలి. సో ఈ కాంబినేషన్లో తీసుకోవాలి, మనం రెస్పెక్టివ్ నెంబర్ నుంచి తీసుకోవాలి. మీరు అసెట్స్ లైబిలిటీస్ డిఫైన్ చేస్తాను, ఎక్స్పెన్సెస్ లైబిలిటీ డిఫైన్ చేస్తానంటే కుదరదు. సిస్టమ్ ఎర్రర్ ఇచ్చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేస్తాం మనం.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి, కింద ఎర్రర్ ఇచ్చేస్తుంది. నేను ఇక్కడ క్లియర్గా ఉంది 1000 అనే నంబరు అకౌంట్ పైన ఇన్కమ్ ఓన్లీ డిఫైన్ ఫర్ అకౌంట్స్. సో ఈ నంబర్ ఇన్కమ్కి డిఫైన్ చేసింది ఉంది, ఇది 1000కి కాదు. సో 1000 మాత్రం అసెట్స్కి చేసింది ఉంది. ఓకే, ఈజ్ దట్ క్లియర్ సార్? ఇది వచ్చేసి క్యాష్ అకౌంట్ ఇద్దాం. సో క్యాష్ అకౌంట్ కంట్రోల్ డేటా. సో బ్యాలెన్సెస్ లోకల్ కరెన్సీ ఇవ్వండి. ఇక్కడ వచ్చి షార్ట్ కీ వచ్చేసి ఇక్కడ ఎస్ఏపీ స్టాండర్డ్లో మీకు డిఫరెంట్ షార్ట్ కీస్ ఎస్ఏపీ ప్రొవైడ్ చేసిందండి. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యూజింగ్ రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఓకే, డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మీకు ఈ షార్ట్ కీ అనే ఆప్షన్ ఇచ్చాడు ఎస్ఏపీ. సో ప్రస్తుతానికి ఇక్కడ నేను పోస్టింగ్ డేట్ ఇస్తున్నాను. నెక్స్ట్ ట్యాబ్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చేసి మనం డిఫైన్ చేసాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చూడండి, ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ డిఫైన్ చేసాం. ఎన్ అంటే నైకీ ఇచ్చాం, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఫర్ నైకీ అని ఇచ్చాం, చూసారా? అది వచ్చేసింది. సో దీంట్లో మీరు ఫీల్డ్ స్టేటస్ ఇది దేనికి కంట్రోల్ చేస్తుంది? పోస్టింగ్ ఆఫ్ ద ఫీల్డ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో బేసికల్గా నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్లో జిఎల్ అకౌంట్ టైప్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చాను. క్యాష్ అకౌంట్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను కాబట్టి దట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాలెన్స్ షీట్. అసెట్స్ ఇచ్చాను ఇక్కడ. తర్వాత క్యాష్ అకౌంట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. కంట్రోల్ డేటా ట్యాబ్లో బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ ఇచ్చాను. ఇది బై డిఫాల్ట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే కంపెనీ కోడ్ కరెన్సీ నుంచి వస్తుంది. స్క్రాల్ డౌన్ చేస్తే షార్ట్ కీ ఇచ్చాను 0001 పోస్టింగ్ డేట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ జనరల్ ఇచ్చేసాను. సేవ్ చేశాను. సో ఫస్ట్ జిఎల్ అకౌంట్ డిఫైన్ చేసాం. సేమ్ టైం యూ కెన్ క్రియేట్ వన్ మోర్ అకౌంట్. ఇక్కడ ఇది ఓకే, ఇది ఇంకా రావట్లేదు కదా మనకి. ఇప్పుడు మనం ఎగ్జిట్ చేసి ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. చూడండి వచ్చేసింది నైక్ అని. సో క్యాష్ ఇచ్చేసి నేను ఈసారి క్రియేషన్ క్లిక్ చేయకుండా కాపీ మీద క్లిక్ చేస్తాను. కాపీ. సో 1001 కంటిన్యూ. ఓకే, ఇక్కడ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఈవెన్ బ్యాంక్ అకౌంట్, మనం బ్యాంక్ అకౌంట్ డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ క్యాష్ తీసేసి బ్యాంక్ డిఫైన్ చేస్తాను. ఓకే, కంట్రోల్ డేటా. తర్వాత ఇది సేమ్ డీటెయిల్స్, నో చేంజ్. 001 ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 001 ఇచ్చేసేది. సేవ్ చేయండి. సో 2 జిఎల్ అకౌంట్స్, 2 బ్యాలెన్స్ షీట్, 2 అసెట్స్ డిఫైన్ చేశాను. రైట్, 2 బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ అసెట్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. సో నా ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది సెంట్రల్ డిస్ప్లే జిఎల్ అకౌంట్ సెంట్రల్లీ డిఫైన్ చేశాను. ఇది వచ్చేసి జస్ట్ సెర్చ్ కోసం, ఇది క్రియేషన్, ఇది డిస్ప్లే, ఇది చేంజ్ కోసం. ఇప్పుడు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే క్లిక్ చేస్తే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిస్ప్లే చేస్తున్నాను. ఇది కాపీ కోసం. ఓకే, ఇది వచ్చేసి బ్లాక్. ఇప్పుడు ఏదైనా జిఎల్ అకౌంట్ బ్లాక్ చేయాలనుకుంటే మనకి ఈ జిఎల్ అకౌంట్ పోస్టింగ్స్ వద్దు అని అనుకున్నప్పుడు ఇది ఇక్కడ బ్లాక్ చేస్తాం. ఓకే, ఇది కంపెనీ కోడ్ లెవెల్, అంటే కంపెనీ కోడ్ లెవెల్. ఇది వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, 10 కంపెనీ కోడ్స్ అన్ని 10 కంపెనీ కోడ్స్కి రావాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో బ్లాక్ చేస్తే సరిపోతుంది. అదే ఒక స్పెసిఫిక్ కంపెనీ కోడ్కి బ్లాక్ చేయాలంటే ఇక్కడ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి డిలీషన్ ఇండికేటర్, మార్కెట్ డిలీషన్. ఓకే, డిలీషన్ అంటే ఇంకా ఫ్యూచర్లో ఈ జిఎల్ అకౌంట్ని డిలీట్ చేస్తారు, అంటే ఆర్కైవ్ చేయాలి. ఎందుకంటే డిలీషన్ అనేది డేటా ఏం పోస్ట్ చేయకపోతే డిలీషన్ చేసుకోవచ్చు మనం. అది కూడా కంపెనీ కోడ్ లెవెల్ అండ్ అట్ ది సేమ్ టైం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. మీకు చెప్తాను ఇది డిఫరెన్స్. ఇది వచ్చేసి కంపెనీ కోడ్ చేంజ్ చేయడానికి. ఇక్కడ మిగతా వాళ్ళ కంపెనీ కోడ్స్ వస్తున్నాయి కదా, మన కంపెనీ కోడ్ చేంజ్ చేసుకోవడానికి. అంతే ప్రింట్. సో ఇక్కడ చూస్తే మీరు డిస్ప్లే టైప్ డిస్క్రిప్షన్, ఇది సెంట్రలీ అండి. సెంట్రలీలో టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా ఇవన్నీ వస్తున్నాయి. బట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో ఓన్లీ ఫస్ట్ స్క్రీన్ వస్తుంది, ఇది వస్తుంది. ఓకే, తర్వాత కంపెనీ కోడ్ లెవెల్లో ఈ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో ఇది వస్తుంది, తర్వాత కీబోర్డ్ ట్రాన్స్లేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారు కదా సెంట్రలీ. ఇప్పుడు మనం చేసిన సెంట్రలీ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంపెనీ కోడ్ లెవెల్లో. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో సేమ్ ఫీల్డ్స్, కొన్ని స్క్రీన్స్. ఇది ఫస్ట్ టైప్ డిస్క్రిప్షన్, ఇది ఇచ్చింది మనం ఆల్రెడీ. ఇక్కడ కీబోర్డ్ ట్రాన్స్లేషన్ వెళ్ళండి. ఇదైతే మనం అంటే స్పెసిఫిక్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఇక్కడ లాంగ్వేజ్ వైజ్ ఇచ్చుకోవచ్చు. ఇన్ఫర్మేషన్, హూ క్రియేటెడ్ ఆన్ విచ్ డేట్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. ఓకే, సో కంపెనీ కోడ్ లెవెల్ ఏంటి? కంపెనీ కోడ్ లెవెల్ చూస్తే ఇంకా కొన్ని ఫీల్డ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్స్ ఉన్నాయి, చూసారా? కంట్రోల్ డేటా మనం కరెన్సీ ఇచ్చాం. ఓకే, రావట్లేదు ఇక్కడ కనీసం. కరెన్సీ ఇచ్చాం,
సారీ కరెన్సీ అంటే కంపెనీ కూడా తెస్తుంది అది. బ్యాలెన్స్ లోకల్ కరెన్సీ యాక్టివేట్ చేసాం, తర్వాత ఇక్కడ షార్ట్గా ఇచ్చాం, తర్వాత క్రెడిట్ బ్యాంక్లో ఫిల్ స్టేటస్ గ్రూప్ అసైన్ చేసాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కంపెనీ కోడ్స్ డేటా. సో ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయడానికి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు, కంపెనీ కోడ్ లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ మ్యాండేటరీ. సో ఒక 5 కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, దిస్ ఇస్ మ్యాండేటరీ. జస్ట్ ఎక్స్టెండ్ చేసుకుంటాం, అన్ని కంపెనీ కోడ్స్కి ఎక్స్టెండ్ చేసుకుంటాం జిఎల్ అకౌంట్ని. ఓకే, ఇది సెంట్రల్లీ బోత్ కాంబినేషన్స్. ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడంటే, సపోజ్ 5 కంట్రీస్లో 3 కంట్రీస్కి ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అవసరం లేదు, సో వాటికి ఎక్స్టెండ్ చేసుకోరు. ఏ కంట్రీకి అయితే అవసరం ఉందో ఆ కంట్రీకి ఎక్స్టెండ్ చేసుకుంటారు అన్నట్టు, అంతే. ఇదైతే మ్యాండేటరీ, ప్రతి జిఎల్ అకౌంట్ ఇది క్రియేట్ చేయాల్సిందే. తర్వాత కంపెనీ కోడ్కి ఎక్స్టెండ్ చేసుకుంటాం. లేదు మీకు 2 కావాలనుకుంటే సెంట్రల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది మాస్టర్ డేటా. మీకు ఇప్పుడు చూపించింది 2 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశాను. మరి ఇదంతా ఫ్రంట్ ఎండ్లో చేస్తున్నాను కదా, మరి బ్యాక్ ఎండ్ ఎక్కడో ఒక ప్లేస్లో స్టోర్ కావాలి కదా డేటా. సో డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే టేబుల్స్లో స్టోర్ అవుతుంది. మనకి ఎస్ఏపీలో టేబుల్స్లో స్టోర్ అవుతుంది. SC16N టేబుల్ నేమ్. ఇది వచ్చేసి ట్రాన్సాక్షన్ కోడ్ అండి, SC16N. డబుల్ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇది వచ్చేసి ఇక్కడ SKA1. SKA1 అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ మాస్టర్ డేటా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ డేటా వస్తుంది. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, COAN, రైట్? సారీ, NCOA కదా, NCOA. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూసారు కదా, మనం 2 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. సో 2 జిఎల్ అకౌంట్స్ ఇక్కడ డేటా వచ్చేసింది. ఓకే, ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ టైపు. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ బై ఎసెట్ గ్రూప్, జిఎల్ అకౌంట్ టైప్. సో బేసికల్లీ మనం ఇచ్చిన డీటెయిల్స్ విత్ టైమ్ స్టాంప్, డిస్క్రిప్షన్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఇయర్ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ జిఎల్ అకౌంట్ మాస్టర్ డేటా. సో గుర్తు అంటే ఇట్స్ బెటర్ టు రిమెంబర్, ఎందుకంటే మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసుకోవాలంటే ఇమీడియట్గా టేబుల్కి వెళ్తే సరిపోతుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, తర్వాత వచ్చేసి SKB1 కంపెనీ కోడ్. ఎంటర్. ఇది వచ్చేసి కంపెనీ కోడ్ లెవెల్ డేటా, మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, కంపెనీ కోడ్ లెవెల్. మన కంపెనీ కోడ్ ఏంటి, మనది నైక్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు నైక్ రిలేటెడ్ 2 జిఎల్ అకౌంట్స్ మనం డిఫైన్ చేసాం. అది మన కంట్రోల్ డేటా ట్యాబ్ కానీ, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ కానీ, ఫిల్ స్టేటస్ గ్రూప్, ఇక్కడ క్రియేటెడ్ బై కరెన్సీ, లైన్ ఐటమ్, ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి కంపెనీ కోడ్ డేటాలో. తర్వాత వచ్చేసి ఇంకో టేబుల్ ఉందండి, SK80 టేబుల్. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చేసాను, NCOA. ఈ టేబుల్ ఏంటంటే డిస్క్రిప్షన్, జస్ట్ డిస్క్రిప్షన్ చూపిస్తుంది అంతే మీకు. ఇక్కడ ఓన్లీ డిస్క్రిప్షన్ విత్ టైం స్టాంప్. ఇక్కడ ఈ టేబుల్ ఎందుకు ఉంది అంటే, యాక్చువల్లీ యూ కెన్ మెయింటైన్ డిస్క్రిప్షన్, జిఎల్ అకౌంట్ డిస్క్రిప్షన్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. దట్స్ ద రీజన్ దిస్ టేబుల్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, సో ఈ టేబుల్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మెయింటైన్ చేసుకోవడానికి ఈ టేబుల్ ఉంది. ఓకే, అంటే మెయింటైన్ చేయడం మాత్రం ఇక్కడే మెయింటైన్ చేస్తాం మనం, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెవెల్లో ఇక్కడే మెయింటైన్ చేస్తాం. ఉంది కదా సార్, ఇక్కడ కీబోర్డ్ ట్రాన్స్లేషన్ ఇక్కడ మెయింటైన్, అది టేబుల్ ఇక్కడ మెయింటైన్ చేస్తే అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. జాపనీస్ లాంగ్వేజ్లో డిస్క్రిప్షన్ మీకు మల్టిపుల్ లాంగ్వేజెస్లో మెయింటైన్ చేసుకోవచ్చు. జీవన్ ఎనీ డౌట్స్ మాస్టర్ డేటా క్రియేషన్ కానీ, టేబుల్స్ లెవెల్లో కానీ? ఓకే, కమింగ్ బ్యాక్ హియర్, ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దీంట్లోనే పాత్రలోనే ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జిఎల్ రిపోర్ట్స్, ఇక్కడ వచ్చేసి మాస్టర్ డేటా. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఇక్కడ ఇది అవసరం లేదు, ఇది రావట్లేదు, ఫైన్. ఇక్కడ డిస్ప్లే జిఎల్ అకౌంట్, డిస్ప్లే చేంజెస్ టు జిఎల్ అకౌంట్, ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది డేటా. జిఎల్ అకౌంట్స్ లిస్ట్, ఇక్కడ జిఎల్ అకౌంట్స్ లిస్ట్, ఇప్పుడు క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మనకు వచ్చేసి NCOA ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. సో జిఎల్ అకౌంట్స్ 2 డిఫైన్ చేసాం. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్ రిపోర్ట్, దీనికంటే టేబుల్ బెటర్, చాలా బాగా వచ్చింది అది. ఓకే, సో ఇలా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు మీరు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మాస్టర్ డేటాలో. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మాస్టర్ డేటా క్రియేషన్.
చూడండి ఇక్కడ నేను జిఎల్ అకౌంట్స్ రెండు చెప్పాను. ఓకే, సేమ్ టైం టేబుల్స్ కూడా చూసాం. ఇప్పుడు పోస్టింగ్ చేద్దాం. ఈ జిఎల్ అకౌంట్ ఏదైనా జస్ట్ ఇమాజిన్ దట్ యూఆర్ విత్డ్రాయింగ్ క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. సో క్యాష్ విత్డ్రా చేసుకుందాం బ్యాంక్ అకౌంట్ నుంచి. సో ఇలా నేను పోస్ట్ చేస్తాను, క్యాష్ డెబిట్ తర్వాత బ్యాంక్ క్రెడిట్. తర్వాత అసలు ఎట్లా అప్డేట్ అవుతుంది చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను డాక్యుమెంట్ ఎంటర్ చేస్తాను. ఐదర్ యూ కెన్ యూస్ FB50 ఆర్ FD02, ఏది యూజ్ చేసినా పర్లేదు. FB50 యూజ్ చేద్దాం. దిస్ ఇస్ వెరీ ప్రిటీ సింపుల్ ఫర్ యూజర్స్. ఇది ఇక్కడ ఈజీగా ఉంటుంది, ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఎంటర్ చేస్తాను డేట్, డాక్యుమెంట్ డేట్. సో డాక్యుమెంట్ డేట్ అనేది యూజువల్లీ అకౌంట్స్ రిసిబుల్, అకౌంట్స్ పేబుల్, ఇన్వాయిస్ డేట్ డాక్యుమెంట్ డేట్ అంటే. ఓకే, పోస్టింగ్ డేట్ ఈరోజు డేట్తో పోస్ట్ చేస్తున్నాను. ఇది టెస్ట్ 1, జస్ట్ టెస్ట్ చేస్తున్నాం డాక్యుమెంట్ని. ఓకే, ఇది డాక్యుమెంట్ టైప్ అండి. SAP హ్యాస్ ప్రొవైడెడ్ డిఫరెంట్ document types. So document type is a business transaction. So SAP has provided different business transactions కి డాక్యుమెంట్ టైప్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ ఇన్వాయిస్ తీసుకోండి, కస్టమర్ పేమెంట్ తీసుకోండి, తర్వాత వెండర్ ఇన్వాయిస్ తీసుకోండి, వెండర్ పేమెంట్, తర్వాత GL పోస్టింగ్. సో యూ హ్యావ్ డిప్రిసియేషన్ పోస్టింగ్. సో ఫర్ ఈచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ SAP has provided document types. Okay, so each document type is denoted by business transaction. సో ఇక్కడ మనం GL పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి SA డాక్యుమెంట్ GL అకౌంట్ డాక్యుమెంట్ వచ్చింది ఇక్కడ, GL అకౌంట్. సో ఇక్కడ నేను మన GL అకౌంట్ తెచ్చేసుకున్నాను ఇక్కడికి. సారీ, మిస్టేక్ ఇక్కడ చేశాను చూడండి. ఇక్కడ మన ఇది ఇక్కడ కంపెనీ కోడ్ ఎవరిది ఉంది, UB09 ఉంది. మన కంపెనీ కోడ్ ఏంటి, మన కంపెనీ కోడ్ ఐక్యా. సో ఈ కంపెనీ కోడ్కి వెళ్ళాలి ఫస్ట్, అది చూడలేదు నేను, ఇక్కడ మిస్ అయిపోయినాం మనం. సో ఇది చేంజ్ చేయండి ఫస్ట్, నైక్. సో ఇప్పుడు నైక్ వచ్చింది. సో నైక్ కంపెనీ కోడ్ చేంజ్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ వచ్చేసి మన GL అకౌంట్ ఇచ్చేద్దాం. జస్ట్ క్యాష్ డెబిట్ ఆర్ బ్యాంక్ డెబిట్ ఏదైనా డెబిట్ క్రెడిట్ ఇచ్చి చెక్ చేద్దాం అసలు పోస్టింగ్ ఎలా అవుతుంది అనేది. సో క్యాష్ అకౌంట్. సో ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఇస్తాను. బ్యాంక్ అకౌంట్ బేసికలీ క్యాష్ని డెబిట్ చేస్తాను. అంటే జస్ట్ ఐమ్ అజ్యూమింగ్ దట్ ఐమ్ విత్డ్రాయింగ్ క్యాష్ ఫ్రమ్ ది బ్యాంక్ అకౌంట్. ఓకే, అంటే బ్యాంక్ వెళ్ళి విత్డ్రా చేసుకున్నాను అనుకున్నాం. సో బ్యాంక్ అకౌంట్. సో మీరు ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి, చూసారా, జస్ట్ ప్రెస్ చేసిన అమౌంట్ కూడా ఇవ్వలేదు, జస్ట్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది చూడండి, పోస్టింగ్ పీరియడ్ 003. 003 అంటే మనం ఇప్పుడు ఏ పీరియడ్లో ఉన్నాం, థర్డ్ పీరియడ్లో ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్. సో జూన్ పీరియడ్ ఓపెన్లో లేదు అంటుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ నైక్కి థర్డ్ పీరియడ్ ఓపెన్ లేదు ఉంటుంది. ఎందుకంటే థర్డ్ పీరియడ్ ఎందుకు ఏంటంటే జూన్ కదా, మనకి ఫస్ట్ పీరియడ్ ఏప్రిల్, మే సెకండ్ పీరియడ్, థర్డ్ జూన్ పీరియడ్. సో ఇది ఓపెన్ చేయాలి మనం. ఓపెన్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, OB52, ఇది ఎంటర్ చేయండి. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి, PPN మనది రైట్. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ నైక్, కంటిన్యూ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇది వచ్చేసి ప్లస్ ఆల్ అకౌంట్ టైప్స్, అంటే దిస్ ఇస్ మ్యాండేటరీ అకౌంట్ టైప్. సో తర్వాత S వచ్చేసి GL అకౌంట్. సో ఇవి రెండు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా ఇప్పుడు మనం పోస్ట్ చేయట్లేదు కాబట్టి వీ కెన్ సీ అకార్డింగ్లీ. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, దీనికి పీరియడ్ ఓపెన్ చేస్తాను. పీరియడ్ ఓపెన్ చేసింది లేదు, 12 to 12 ఉంది. సో థర్డ్ పీరియడ్. ఓకే, ఇది కూడా థర్డ్ పీరియడ్. What I have done, I have opened period June period. I have opened for two account types, or one account type, which is GL accounts. This is mandatory plus. So third period open JSON. Now save this one. Continue. Okay, that was not our request, but fine. So ఇక్కడ మన ఎర్రర్కి వచ్చేసండి, ప్రెస్ ఎంటర్ చేయండి. సో చూసారా, ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎర్రర్ వచ్చింది. నౌ వీఆర్ సేయింగ్ డిఫరెంట్ ఎర్రర్. నౌ 01 ఇన్ కంపెనీ కోడ్ నైక్ ద నంబర్ ఈజ్ 01. 01 ఎక్కడి నుంచి వచ్చింది చెప్తాను. ఇస్ మిస్సింగ్ ఫర్ 2025 ఇయర్. సో 01 ఎక్కడి నుంచి వచ్చిందంటే డాక్యుమెంట్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. మీరు GL అకౌంట్ పోస్టింగ్స్ ఎన్ని చేయాలనుకుంటున్నారని సిస్టమ్ చెప్పాల్సి వస్తుంది. సపోజ్ 1000 పోస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకో, సో 1 to 1000 నంబర్ రేంజ్ ఇవ్వాలి, 1 to 1000 నంబర్ రేంజ్. సో SA డాక్యుమెంట్ టైప్. సో అది వచ్చేసి /OOBA7 కొట్టాలి. సో డాక్యుమెంట్ టైప్ వస్తుంది. డాక్యుమెంట్ టైప్స్ వచ్చినాయి. ఓకే, మీకు ఇది పాత్ కావాలనుకుంటే మనం నిన్న చూసారా, SPRO, ఫైనాన్షియల్ అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్. ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ టైప్స్, పొజిషన్,
అదేంటిది ఎస్ఏ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎస్ఏ డాక్యుమెంట్ టైప్. సో ఎస్ఏ డాక్యుమెంట్ టైప్లో ఇక్కడ చూడండి నంబర్ ఇన్ 01, మనకు వచ్చిన ఎర్రర్ కూడా అదే 01. సో ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ నంబర్ ఇన్ 01 మిస్ అంటుంది ఇక్కడ. సో ఎస్ఏ నంబర్ రేంజ్కి నేను నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇక్కడ ఇస్తున్నాను. కంపెనీ కోడ్ ఏంటి, నైక్. చేంజ్ ఇంటర్వెల్స్ ఇక్కడ ప్లస్ ఉంది, ఓకే. ఇది మైనస్ అంటే ఇది ఇన్సర్ట్ చేయడానికి, బట్ ప్రస్తుతానికి మనది ఆల్రెడీ ఓపెన్లో ఉంది. 01కి నంబర్ ఇస్ 01కి డిఫైన్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఎర్రర్ కూడా 01, డాక్యుమెంట్ టైప్ కూడా ఎస్ఐకి కూడా 01 నంబర్ ఇచ్చి. సో 2025 ఇక్కడ వచ్చేసి 1 వచ్చేస్తున్నా 100, నేను 100 ఇస్తున్నాను. సో వాట్ డస్ ఇట్ మీన్, సో నంబర్ ఇస్ 01 ఎస్ఏ డాక్యుమెంట్ టైప్కి నేను 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసుకోవచ్చు. సేవ్ చేస్తున్నాను. కంటిన్యూ, క్లోజ్ చేయండి ఇది. సో కమ్ బ్యాక్ హియర్. సో ఇక్కడ ఉన్నాం. సో ఇన్ కంపెనీ కోడ్ ఇది నంబర్ ఇస్, ఇది ఇప్పుడు మనం అసైన్ చేసాం, నేను ప్రెస్ ఎంటర్ చేస్తున్నాను. సో దట్ ఇష్యూ హెస్ బీన్ రిజాల్వ్డ్. సెకండ్ ఇష్యూ కూడా రిజాల్వ్ అయిపోయింది, ఓకే. సో నౌ ఐఎమ్ సీయింగ్ న్యూ ఎర్రర్ నౌ, నో అమౌంట్ టాలరెన్స్ రేంజ్ ఎంటర్డ్ ఫర్ కంపెనీ కోడ్ నైక్. సో టాలరెన్స్ అమౌంట్ లేదు ఉంటుంది. సో ఇది ఇక్కడ డిఫైన్ చేయాలి. ఈ వ్యూ డీటెయిల్స్ కొడితే సిస్టమ్ ఇక్కడ తీసుకెళ్తుంది, మీకు ఎర్రర్ వస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇది ఫైనాన్షియల్ అకౌంట్ గ్లోబల్ సెట్టింగ్స్లో ఉంది పార్ట్లో, ఓకే. ఇది థర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. నేను ఇక్కడికి వెళ్ళేసి న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, మనం వచ్చేసి నైక్. సో చూడండి ఇక్కడ అప్పర్ లిమిట్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్. సో దర్ ఇస్ నో అమౌంట్ హియర్. సో ఐఎమ్ గివింగ్ సమ్ అప్పర్ లిమిట్ అమౌంట్. ఇది ఎంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ప్రెస్ ఎంటర్. సో సేవ్. ఇది ఇట్స్ ఫైన్, కెన్ యూజ్ అవర్స్. ఇది ట్రైనింగ్ సర్వర్ కదా, సో చాలామంది డిఫైన్ చేసేసారు. కంట్రోల్ ఎఫ్, నైక్ గ్రూప్. సో నైక్. సో కంటిన్యూ. సో ఇది డిఫైన్ చేశాను, ఇది క్యాన్సిల్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎర్రర్ నుంచి వచ్చాం కాబట్టి ఎర్రర్ నుంచి క్లోజ్ చేసేద్దాం. ప్రెస్ ఎంటర్. సో దట్ ఇష్యూ హెస్ బీన్ రిజాల్వ్డ్. సో సిమ్యులేట్ చేయండి, ఇక్కడ ఆప్షన్ సిమ్యులేట్ బిఫోర్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్. ఇఫ్ యూ వాంట్ టు సీ అకౌంటింగ్ డాక్యుమెంట్ రావట్లేదు, డస్ నాట్ కంటైన్ ఎనీ వాల్యూ లైన్ ఐటమ్స్. సో ఐ హ్యావ్ నాట్ ఎంటర్డ్ ఎనీ వాల్యూ, దర్ ఇస్ నో వాల్యూ ఎట్ ఆల్, డెబిట్ క్రెడిట్ వాల్యూ ఇవ్వలేదు. సో సమ్ వాల్యూ చేశాను ఇక్కడ 100. ప్రెస్ ఎంటర్. ఇప్పుడు వాల్యూ వచ్చేసింది చూడండి, డెబిట్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్. సో ఇప్పుడు సిమ్యులేట్ చేయండి. సిమ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ టు కన్ఫర్మ్ అవర్ డాక్యుమెంట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. మనం చేసిన అమౌంట్, జిఎల్ అకౌంట్స్ ఎవ్రీథింగ్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం, ఓకే. ఈ పార్ట్ వచ్చేసి లైన్ ఐటమ్ డేటా, ఈ 2 లైన్ ఐటమ్స్ వచ్చాయి. ఈ పార్ట్ వచ్చేసి లైన్ ఐటమ్ డేటా, ఇది వచ్చేసి హెడర్ డేటా. హెడర్ డేటాలో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కంపెనీ, ఫిజికల్ పీరియడ్, ఇవన్నీ డేటా వస్తుంది. హెడర్ టెక్స్ట్, రెఫరెన్స్, ఇవన్నీ హెడర్ టెక్స్ట్ డేటా. ఇది వచ్చేసి లైన్ ఐటమ్ డేటా. సో క్లిక్ ఆన్ పోస్ట్. సో క్లిక్ చేయగానే అగైన్ వీఆర్ సీయింగ్ వన్ మోర్ ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, వ్యూ డీటెయిల్స్కి వెళ్ళండి. ఇక్కడ ఇది సెకండ్ది, ఓకే. ఇఫ్ ద మెసేజ్ వాస్ డిస్ప్లే డూయింగ్ ద పోస్టింగ్ యాక్టివిటీ యూజ్ ఈ ట్రాన్సాక్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే సిస్టమ్ ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఈ స్క్రీన్ ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్లీ ఇది సిన్స్ వీఆర్ యూజింగ్ డెమో సర్వర్ కాబట్టి, సో మిగతా వాళ్ళు ఎవరైనా నాన్ లీడింగ్ లెడ్జర్స్ డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా మన దానికి అసైన్ అవుతుంది, మన కంపెనీ కోడ్ వాళ్ళ దాంట్లో అసైన్ అయిపోతుంది. సో మనది వచ్చేసి ఏంటి, మనం ఏమేమి డిఫైన్ చేసాం, లెడ్జర్స్ ఏం తీసుకున్నాం, G1 ఒకటి స్టాండర్డ్ లెడ్జర్ 0 తీసుకున్నాం, ఇంకొక లెడ్జర్ ఏం తీసుకున్నాం మనం, K1 తీసుకున్నాం కదా, రైట్. K1 అనుకుంటారు. సో ఇది HN మనది కాదు, A1 మనది కాదు, 0E 0C ఇవి రెండు తర్వాత ఇది 3, ఇది తర్వాత 4, ఇవి 4 డిలీట్ చేయాలి, ఓకే. అందుకే సిస్టమ్ సమ్ ఎర్రర్స్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెడ్జర్స్ మనకి కావు, మన ఓన్లీ 0L తర్వాత K1, ఈ 2 మాత్రమే మనం డిసైడ్ చేసాం. 2 లెడ్జర్స్ యూజ్ చేసుకోవడానికి, ఒకటి అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఒకటి మన లీడింగ్ లెడ్జర్ కోసం, ఒకటి నాన్ లీడింగ్ లెడ్జర్ కోసం డిఫైన్ చేసాం. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఓపెన్ అనదర్ స్క్రీన్, డాక్యుమెంట్ టైప్ క్లోజ్ చేద్దాం. నేను మన లెడ్జర్స్ డిఫైన్ చేసాం కదా. సో లెడ్జర్స్లో ఇక్కడికి వెళ్దాం.
లెజర్స్ ఇక్కడ లెజర్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ ఫర్ లెజర్స్ అండ్ కరెన్సీ టైప్స్. ఇక్కడ జస్ట్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ. సో ఇక్కడ కొన్ని మనం ఇందాక చూసాం, కొన్ని లెజర్స్ మనకి కావు. సో 0C 0E మనది కాదు. ఫస్ట్ వాటిని డిలీట్, మన కంపెనీ కోడ్ తీసేద్దాం. వీటిని డిలీట్ చేయడం కాదు. 0C కంపెనీ కోడ్ మనది వచ్చేసి నైక్. సో డిఫాల్ట్గా అసైన్ అయిపోతుంది వీటికి. ఓకే, సో ఐఎమ్ డిలీటింగ్ హియర్, డిలీషన్ ఆప్షన్. సో సేవ్. మీకు రియల్ టైంలో ఈ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అక్కడ 2-3 లెజర్సే ఉంటాయి. ఇక్కడ అంటే ట్రైనింగ్ సర్వర్ కాబట్టి యూ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ లెజర్స్. చూడండి, ఇక్కడ 103 ఉన్నాయి కంపెనీ కోడ్స్. ఇక్కడ 14 లెజర్స్ ఉన్నాయి. 0C 0E. సో కంపెనీ కోడ్ కంటిన్యూ. ఇక్కడ మళ్ళీ పొజిషన్కి వెళ్ళేసి మన కంపెనీ కోడ్ ఇచ్చేసింది నైక్. తర్వాత సెలెక్ట్ నైక్ తీసేసాను ఇందాక. నైక్ దీంట్లో లేదు. బ్యాక్. సో తర్వాత HN వచ్చింది కదా, అది HN వచ్చింది. ఓకే, ఇక్కడ చూడు తీసేద్దాం. పొజిషన్ నైక్ ఇది తీసేస్తున్నాను. సో ఇంకేమున్నాయి సార్ ఇక్కడ? HN కూడా తీసేస్తాను. A1 ఒకటి ఉంది. A1 బ్యాక్. A1 కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. పొజిషన్ కంపెనీ కోడ్ వచ్చేసి నైక్. సో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను. నా ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను సేవ్ చేశాను, రైట్, చేంజెస్ చేశాను. సో లెట్ us కమ్ బ్యాక్ టు ది ట్రాన్సాక్షన్ అగైన్. సో ఇది క్లోజ్ చేస్తాను. సో ఇది ఈ ఎర్రర్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. నో ఏమంతా మెయిన్ స్క్రీన్ మళ్ళీ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మెయిన్ స్క్రీన్కి వచ్చాను. సో మళ్ళీ ట్రై చేద్దాం పోస్ట్ చేయడానికి. క్లిక్ ఆన్ పోస్ట్. సో ఐమ్ స్టిల్ గెటింగ్ ఎర్రర్, ఇంకా ఎర్రర్ వస్తుంది. సో గో బ్యాక్ టు వ్యూ డీటెయిల్స్. మళ్ళీ సెకండ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక స్క్రీన్ అదే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు మనవే. 0L K1 ఈస్ అవర్స్, రైట్. సో K1 ఒకసారి చెక్ చేసుకుందాం. K1 మనదే కాదని తెలిసిపోతుంది. K1 ఇక్కడ మనదేనండి. నైక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ IAS. K1 మనది. సో K1 కంపెనీ కోడ్కి వెళ్తే చూస్తే యప్ కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్. యా ఇది ఇప్పుడు ఈ మెసేజ్ ఒకటి వచ్చింది మనకి, అది సక్సెస్ఫుల్గా చేయాలి. సో ఇక్కడ మనది PPPN మనది, NF మనది. సో బేసికల్గా మన డీటెయిల్స్ మనకి ఉన్నాయి ఈ లెజర్లో. సో బేసికల్ వీఆర్ యూజింగ్ 0L అండ్ K1 లెజర్స్. సో ఎర్రర్లో మీరు గమనిస్తే ఇక్కడ కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫర్ CT30 కరెన్సీ టైప్ 30 ఆర్ మిస్సింగ్ ఫర్ కంపెనీ కోడ్ నైక్ 0L K1. సో ఇక్కడ కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్ 30 డిఫైన్ చేయాలి. ఎక్కడ డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఇక్కడ మీకు లెఫ్ట్ ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి, కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫర్ కంపెనీ కోడ్స్. ఇక్కడ తీసుకోండి, ఇది కంటిన్యూ చేయండి. ఇక్కడ దీంట్లో మీరు ఏదైనా తీసుకొని జస్ట్ కాపీ చేసుకోండి. 1010 కాపీ చేసి సెలెక్ట్ చేశాను, కాపీ చేసుకోండి. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇచ్చేయండి. కంపెనీ కోడ్ వచ్చేసి ఏంటి సార్ మనది? నైక్ ఇచ్చేసాను. ఇక్కడ ఇది 30 కరెన్సీ టైప్ ఇది. ఓకే, 30 కరెన్సీ టైప్ అడిగింది కదా. సో 30 కరెన్సీ టైప్ ఇక్కడ ఇచ్చేసాను. 30 కరెన్సీ టైప్ గ్రూప్ కరెన్సీ. సో మన గ్రూప్ కరెన్సీ వచ్చేసి USD, దట్స్ కరెక్ట్. సో ఇక్కడ సోర్స్ కరెన్సీ మాత్రం మీరు కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా ఇక్కడ డాక్యుమెంట్ కరెన్సీ ఇవ్వండి. ఓకే, తర్వాత స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ అంటే ఎక్స్చేంజ్ రేట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇది ఎక్స్చేంజ్ రేట్ అనేది. తర్వాత ట్రాన్స్లేషన్ అంటే రియల్ టైమ్ కన్వర్షన్. కాపీ, క్లిక్ ఆన్ కాపీ, సేవ్ చేసుకోండి. సో బేసికలీ వాట్ ఐ హావ్ డన్, ఐ హావ్ జస్ట్ క్రియేటెడ్ అవర్ కంపెనీ కోడ్ ఫర్ దిస్ కరెన్సీ కన్వర్షన్ సెట్టింగ్స్ ఫర్ కంపెనీ కోడ్స్ సెక్షన్లో. జస్ట్ కంపెనీ కోడ్ అసైన్ చేశాను అంతే. సేమ్ డీటెయిల్స్ మిగతా వాళ్ళు కూడా అవే ఇచ్చారు, మనం అవే ఇచ్చాం. ఓకే, సో నౌ లెట్ us see if we resolve this error. ఈ ఎర్రర్ వెళ్ళిందా లేదు చూద్దాం ఇప్పుడు.
మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ సిమ్యులేట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు సిమ్యులేషన్ మోడ్లో నాకు సిమ్యులేషన్ మోడ్లో ఏం రావట్లేదు. క్లిక్ ఆన్ పోస్ట్ చేద్దాం. స్టిల్ ఐమ్ గెటింగ్ దిస్ ఎర్రర్. ఈవెన్ ఐ డోంట్ నో వై దిస్ ఐమ్ గెటింగ్ దిస్ ఎర్రర్. వ్యూ డీటెయిల్స్. సో ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉందండి. సో దెర్ ఈస్ నో ఎర్రర్స్, బట్ స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్ బికాస్ మనం ట్రాన్సాక్షన్ని రీఫ్రెష్ చేయాలి. సో చెక్ పాస్ట్. సో నౌ ఐ డోంట్ సీ ఎనీ ఎర్రర్స్. నేను క్లోజ్ చేస్తాను. ఇది కూడా క్లోజ్ చేస్తాను. ఇది కూడా క్లోజ్ చేస్తాను. సో సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒకసారి రీఫ్రెష్ చేసుకోమని చెప్తుంది. రీఫ్రెష్ చేసుకుందాం. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. టెస్ట్ వన్ దిస్ వన్ ఇక్కడ 1000, ఇది 1001 చేసుకోండి. క్యాష్ అండ్ బ్యాంక్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. సో ఇక్కడ నేను 100 ఇస్తాను, ఇది కూడా 100 ఇస్తాను. ఓకే. సో సిమ్యులేట్. సో సిమ్యులేషన్లో నాకు ఎటువంటి ఎర్రర్స్ రాలేదు. క్లిక్ ఆన్ ఆటోమేటిక్ లిటిల్ లైన్స్ విల్ బి డిలీటెడ్. దట్ ఈస్ నో ఇష్యూ. జస్ట్ ఇన్ఫర్మేషన్ అది. సో ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. చూడండి, డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్ సక్సెస్ఫుల్ ఇన్ కంపెనీ కోడ్ నైక్. కంగ్రాచులేషన్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ డాక్యుమెంట్ ఫర్ నైక్ కంపెనీ కోడ్. ఓకే. సో చెప్పండి జీవన్, ఇక్కడ మనం రాసుకున్నాం. చెప్పండి, మీరు ఒకసారి రివైజ్ చేద్దాం. మీరు చెప్పండి ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఎర్రర్ ఏమొచ్చింది? ఫస్ట్ ఎర్రర్ ఏం ఎర్రర్ వచ్చింది జీవన్? ఫస్ట్ ఎర్రర్ మనకి వచ్చింది ఏంటంటే ఎస్, అమౌంట్ టాలరెన్స్ సంథింగ్. ఓకే, అమౌంట్ టాలరెన్స్ అనేది లేదు అక్కడ. సో అమౌంట్ మెయింటైన్ చేసాం. ఓకే, టాలరెన్స్ గ్రూప్ సంథింగ్. సో ఓకే, క్యాప్స్లో ఉంది. అమౌంట్ టాలరెన్స్ ఒకటి వచ్చింది. తర్వాత నంబరేజ్ లేదని వచ్చింది డాక్యుమెంట్ టైప్కి. ఓకే, తర్వాత ఏమొచ్చింది ఇంకా? ఓపెన్ పీరియడ్, ఫస్ట్ స్టెప్ ఓపెన్ పీరియడ్ అండి. ఓపెన్ పీరియడ్ లేదని వచ్చింది. తర్వాత ఇంకేమొచ్చింది? లెజర్స్లో నాట్ రిలవెంట్ లెజర్స్కి డిలీట్ చేసాం. ఓకే, నాట్ రిలవెంట్, మన కంపెనీకి నాట్ రిలవెంట్ లెజర్స్ డిలీటెడ్, అందుకే ఆ ఎర్రర్స్ వచ్చాయి. తర్వాత లెజర్స్లో ఇంకేమొచ్చింది? లెజర్స్లో కరెన్సీ కన్వర్షన్. ఓకే, ఇవి చూసాం. అదర్ దెన్ దిస్ ఓపెన్ అయిపోయింది, నంబర్ ఏం అయిపోయింది. తర్వాత లెజర్స్లో 2 ఎర్రర్స్ చూసాం. దిస్ మేక్ సెన్స్. సో ఇవన్నీ ఎర్రర్స్ సాల్వ్ చేస్తే అప్పుడు ఐఎమ్ ఏబుల్ టు పోస్ట్ ఫస్ట్ డాక్యుమెంట్. కరెక్ట్. సో దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? ఇక్కడ మనం ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేసినవన్నీ పర్ఫెక్ట్గా చేసాం. ఓకే, ఇవన్నీ పర్ఫెక్ట్ చేసాం ఇక్కడ వరకు మొత్తం. ఇక్కడ మీరు ఏ ఒక్క స్టెప్ కూడా కరెక్ట్ చేయలేదనుకో, మనకి ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ కాదు, ఎర్రర్స్ వస్తాయి. మీరు ఫస్ట్ డాక్యుమెంట్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా పోస్ట్ చేస్తారో అన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ అయినట్టే. యప్. ఓకే, సో ఈ ఫస్ట్ డాక్యుమెంట్ పైన ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే ఉంది. డిస్ప్లే చేయండి ఇక్కడ. సో డిస్ప్లేలో ఇందాక చెప్పినట్టుగా ఇది వచ్చేసి హెడర్ లెవెల్. ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ 1 పోస్ట్ అయింది, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, నైక్, ఇవన్నీ డీటెయిల్స్ హెడర్ లెవెల్లో డీటెయిల్స్ అప్డేట్ అయినాయి. సో హెడర్ ట్యాబ్ ఇది. హెడర్ లేదా డాక్యుమెంట్ హెడర్, ఇది ఇక్కడ ఈ ఆప్షన్ అండి, హెడర్. సో ఇవన్నీ డీటెయిల్స్ వచ్చాయి. ఎవరు ఎంటర్ చేశారు, ఏ రోజు ఎంటర్ చేశారు, తర్వాత పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, థర్డ్ పీరియడ్లో ఎంటర్ చేసాం. సో హెడర్ టెక్స్ట్ రెఫరెన్స్, సో ఏ డాక్యుమెంట్ టైప్ ట్రాన్సాక్షన్ ఇది అనే డీటెయిల్స్ అన్ని హెడర్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. ఇదంతా లైన్ ఐటమ్ డేటా. ఇది లైన్ ఐటమ్ డేటా క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, 2 లైన్ ఐటమ్స్ పోస్ట్ చేసాం. సో 2 లైన్ ఐటమ్స్ ఇక్కడ 40-50 వచ్చింది. 40-50 అనేది పోస్టింగ్కి. సో డెబిట్ అంటే 40, క్రెడిట్ అంటే 50 జిఎల్ లెవెల్లో. మనకి ఎస్ఏపీ వాడు చాలా పోస్టింగ్ కేసు ఇచ్చాడు. సో యాజ్ ఆఫ్ నో ఫర్ జిఎల్ వీఆర్ యూజింగ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, సో ఇక్కడ చాలా ఇచ్చాడు. పోస్టింగ్ కేసు కస్టమర్స్కి ఇచ్చాడు, తర్వాత వెండర్స్కి ఇచ్చాడు, తర్వాత అసెట్స్కి ఇచ్చాడు. ఓకే, సో మనం ప్రస్తుతానికి డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ. జి అంటే జిఎల్ అకౌంట్స్, డిఎన్సి డెబిట్ క్రెడిట్, వి అంటే వెండర్, అలాగే సి అంటే కస్టమర్స్. సో అసెట్ కూడా ఉంటుంది, అసెట్. ఓకే, సో పోస్టింగ్ కీస్ ఆర్ ప్రొవైడెడ్ బై ఎస్ఏపీ టు డినోట్ డెబిట్ అండ్ క్రెడిట్స్. సో ఐటమ్ 1, ఐటమ్ అంటే 2 ఐటమ్స్ పోస్ట్ చేసాం కాబట్టి 2 ఐటమ్స్ వచ్చాయి. అమౌంట్. సో ఇంకా మనకి అన్ని ఫీల్డ్స్ కరెన్సీలో పోస్ట్ చేసాం.
సో అకౌంట్ టైప్ ఎస్ అంటే ఇది అకౌంట్ టైప్ అంటే జిఎల్ అకౌంట్, రైట్? మనము జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఎస్ ఇచ్చాం చూడు, అది డెబిట్ క్రెడిట్ ఇండికేటర్స్ ఇవి అసైన్మెంట్. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే కరెన్సీ ఉంది పైన. డిస్ప్లే కరెన్సీ ఇప్పుడు మన కంపెనీ కోడ్కి ఓన్లీ 2 కరెన్సీస్, ఒకటి వచ్చేసి లోకల్ కరెన్సీ ఏమైనా డిఫైన్ చేస్తాం కంపెనీ కోడ్ కరెన్సీ, ఇంకోటి గ్రూప్ కరెన్సీ వచ్చేసి యూఎస్డి డిఫైన్ చేస్తాం. సో యూఎస్డి కరెన్సీ కూడా చూద్దాం, డాక్యుమెంట్ కరెన్సీ. ఇదైతే డాక్యుమెంట్ మనం ఐఎన్ఆర్లో పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ కరెన్సీ అంటే లోకల్ కరెన్సీ అది కూడా ఐఎన్ఆర్ మనకి. ఓకే, డాక్యుమెంట్ కరెన్సీ సేమ్ అండ్ లోకల్ కరెన్సీ సేమ్. ఒకవేళ మీరు ఫారిన్ కరెన్సీలో పోస్ట్ చేస్తే అప్పుడు డాక్యుమెంట్ కరెన్సీ మారుతుంది. ఓకే, గ్రూప్ కరెన్సీ వచ్చేసి యూఎస్డి. సో యూఎస్డిలో డేట్ అప్డేట్ అయింది చూడండి, ఇక్కడ డేటా అప్డేట్ అయింది 8600. ఇది ఎలా వచ్చింది అనేది మనం ఫారిన్ కరెన్సీ టాపిక్లో నేర్చుకుందాం. బట్ సిస్టమ్ అప్డేట్ చేస్తుంది. సో సిస్టమ్ బేసికలీ ఇట్ ఈస్ అప్డేటింగ్ ఇన్ ద మల్టిపుల్ కరెన్సీస్. మీరు మన కంపెనీ కూడా డిఫైన్ చేసిన కరెన్సీస్కి అప్డేట్ చేసేస్తుంది సిస్టమ్ వాల్యూస్ని. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ లైన్ ఐటమ్ డేటా. ఇక్కడ మీకు ఈ లైన్ ఐటమ్లో ఇంకా మీకు లేఅవుట్ అంటే ఐ మీన్ మీకు ఫీల్డ్స్ కావాలంటే చేంజ్ లేఅవుట్కి వెళ్ళేసి మీకు ఇంకా కావాల్సిన ఫీల్డ్స్ అన్ని తెచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఉంది, మనం ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు. బట్ యూజువల్లీ జిఎల్ అకౌంట్ ఇక్కడ ఐటమ్ ఫిజికల్ ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసేది ఇట్లా కొన్ని. సో రీజన్ కోడ్, సో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ తెచ్చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు బిజినెస్ ఏరియా ఉంది, నేను ఇక్కడ తీసుకొచ్చేస్తాను. ఇక్కడ ఏదో ఒకటి ప్లేస్లో పెట్టేసి క్లిక్ చేస్తే అటు బిజినెస్ ఏరియా ఇక్కడికి వెళ్తుంది. కంటిన్యూ చేయండి, లేదంటే సేవ్ యాజ్ సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వర్ణిస్తాను, సేవ్ చేస్తాను, కంటిన్యూ కొడతాను. సో ఎవ్రీ టైం నా బిజినెస్ ఏరియా ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఫీల్డ్ యాడ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ చూజ్ లేఅవుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో బేసికలీ లేఅవుట్ క్రియేట్ చేశాను అంతే. సో ఎవ్రీ టైమ్ ఐ కెన్ గెట్ మై లేఅవుట్. బై డిఫాల్ట్ స్టాండర్డ్ లేఅవుట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసారా డిఫాల్ట్ సెట్టింగ్ అది. సో మన కాల్ కూడా మన లేఅవుట్ ఓన్ లేఅవుట్ క్రియేట్ చేసి చెక్ చేసుకోవచ్చు, ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం యూ కెన్ జస్ట్ డౌన్లోడ్, మీరు స్ప్రెడ్షీట్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయండి, చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ హెడర్ డేటా. దిస్ ఈస్ లైన్ ఐటమ్ డేటా. ఓకే, వీ కెన్ సీ డిస్ప్లే కరెన్సీస్ అండ్ జిఎల్ వ్యూ. మనకి 2 టైప్స్ ఆఫ్ వ్యూ ఉంటాయి. మీరు చూసేది ఎంట్రీ వ్యూలో చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఇది ఎంట్రీ వ్యూ, మనం ఎంట్రీ వ్యూలో చూస్తున్నాం. జిఎల్ వ్యూ, ఈ జిఎల్ వ్యూ అనేది ఎందుకంటే ఇది యాక్చువల్లీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్లో వస్తుంది. బట్ ఎనీహౌ, సో హియర్ ఇక్కడ ఏంటంటే ఈ జిఎల్ వ్యూలో వీ కెన్ సీ మల్టిపుల్ లెడ్జర్ డేటా. చూడండి, మన కంపెనీ కోడ్కి 0 డిఫైన్ చేస్తాం. ఇంకొక లెడ్జర్ కూడా ఉంది కదా, సో అదర్ లెడ్జర్కి వెళ్ళండి, వచ్చిందా K1. సో 2 అకౌంటింగ్ ప్రిన్సిపల్ డిఫైన్ చేస్తాం కాబట్టి ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఇట్ విల్ గెట్ అప్డేటెడ్ ఇన్ బోత్ లెడ్జర్స్. మీరు పోస్టింగ్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ 2 లెడ్జర్స్లో అప్డేట్ చేసేసింది. 0లో పోస్ట్ చేసేసింది, K1 కూడా పోస్ట్ చేసింది. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్, ఎస్ వీ హ్యావ్ దట్ ఆప్షన్. మనకు ఆ సినారియో కూడా ఉంది, అది కూడా టెస్ట్ చేద్దాం. So basically, by default, SAP will post the documents in all the ledgers whenever you post the transactions. If you want to post specific ledger, yes, that is possible. So we had seen 2 ledgers for our company code. Okay, at the same time, currencies చూసాం, header data చూసాం, line item data చూసాం, రైట్? ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇక్కడ, సో ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీ అయిపోయింది. డాక్యుమెంట్ డిస్ప్లే ఇప్పుడు ఇందాక చూసింది డాక్యుమెంట్, ఎంటర్ కొట్టండి 1, అదే ఇందాక చూసిందా ఇది. సో మీకు అకౌంట్ బ్యాలెన్స్ వెళ్ళి చూడాలనుకుంటే అకౌంట్కి వెళ్ళండి. అకౌంట్ బ్యాలెన్స్, డిస్ప్లే బ్యాలెన్సెస్. సపోజ్ మన జిఎల్ అకౌంట్ ఎంత 1000 అనుకుందాం. ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మనం ఇది క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాం కాబట్టి డెబిట్లో అప్డేట్ అయింది. సో ఇక్కడ ఏంది 1, 2, 3, 4. ఇప్పుడు మనం ఏప్రిల్, మే, జూన్లో పోస్ట్ చేస్తాం కాబట్టి జూన్లో అప్డేట్ అయింది. మీరు స్క్రాల్ చేసి చూస్తే ఇక్కడ మొత్తం 12 పీరియడ్స్ ఉండాలి. 12 పీరియడ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఏప్రిల్, ఇది వచ్చేసి మార్చ్. ఈ 13, 14, 15, 16 స్పెషల్ పీరియడ్స్ కోసం యూజ్ చేస్తాం. వీ హ్యావ్ దట్ సినారో, విల్ సీ దట్ సినారో బై డిస్కసింగ్ ఇట్. ఓకే, సో రెస్పెక్టివ్ పీరియడ్లో బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది. సో బ్యాలెన్స్, క్యూములేటివ్ బ్యాలెన్స్ యాడ్ అవుతూ పోతుంది. ఇది ఇక్కడ కూడా మనం కావాలనుకుంటే డిస్ప్లే కరెన్సీస్లో చూసుకోవచ్చు, రైట్? ఇంకా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఇది కూడా లెడ్జర్ వైజ్లో చెక్ చేసుకోవచ్చు బ్యాలెన్స్. ఇది ఇంకొక రిపోర్ట్ ఉంది, కంట్రోల్ ఎఫ్ ఎఫ్బిఎల్ 3N. బట్ ఫైన్ చేంజ్ లైన్ ఐటమ్స్కి వెళ్తున్నాను. 1000 నైక్. ఇక్కడ మనం ఇది కూడా ఈచ్ లైన్ ఐటమ్ చూసుకోవచ్చు. మన జిఎల్ అకౌంట్కి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మన కంపెనీ కోడ్కి ఈ పర్టికులర్ క్యాష్కి ఈ లైన్ ఐటమ్ పోస్ట్ చేసాం. డెబిట్ ఎంట్రీ డాక్యుమెంట్ నెంబర్ 1లో డెబిట్ ఎంట్రీ పోస్ట్ చేసాం. అది ఇక్కడ చూపిస్తుంది క్యాష్ పేరు ఒకటి. సో బేసికల్లీ లైన్ ఐటమ్ డేటా కూడా చూసుకోవచ్చు. లైన్ ఐటమ్ డేటా వీ కెన్ వ్యూ ఈ రిపోర్ట్లో. ఓకే, సో వాట్ ఎల్స్? ఇప్పుడు మనం టేబుల్ లెవెల్కి వెళ్దాం. డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్లో? ఇది ఇంపార్టెంట్ అండి, యూ షుడ్ నో ఇట్. బీకేపీఎఫ్ టేబుల్. బీకేపీఎఫ్ టేబుల్ హెడర్ డేటా. మనం ఇప్పుడు అందరికీ చెప్పింది డాక్యుమెంట్ లెవెల్ హెడర్ డేటా, లైన్ ఐటమ్ డేటా. సో హెడర్ డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. కంపెనీ కూడా వచ్చేసి నైక్. ఎగ్జిక్యూట్. సిస్టమ్స్లో ఉంది. జీవన్ మీకు అర్థమవుతుందా జీవన్? సో హెడర్ డేటా మొత్తం ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకటే డాక్యుమెంట్ పోస్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఏ పీరియడ్లో పోస్ట్ చేసాం, ఎవరు పోస్ట్ చేశారు, ఏ టైంలో పోస్ట్ చేశారు, విత్ టైమింగ్తో సహా ఉంది. మనం ఇచ్చిన హెడర్ రెఫరెన్స్ కానీ మొత్తం డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయినాయి హెడర్ లెవెల్లో. మరి లైన్ ఐటమ్ డేటా అదేం టేబుల్? అది వచ్చేసి ఏసీ డాక్యూ టేబుల్. ఏసీ డాక్యూ టేబుల్లో కంపెనీ కోడ్ ఇచ్చేసండి. నైక్. ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడు, ఇక్కడ చూస్తే 1 2 3 4 లైన్ ఐటమ్స్. 4 లైన్ ఐటమ్స్ ఎందుకు వచ్చాయి? మనం ఓన్లీ 2 లైన్ ఐటమ్స్ పోస్ట్ చేసాం కదా. చెప్పు జీవన్. ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ జీవన్. సో 2 లెడ్జర్స్, 2 అకౌంటింగ్ లెడ్జర్స్ డిఫైన్ చేసాం కాబట్టి సో 2 లెడ్జర్స్లో 2 into 2 4 లైన్ ఐటమ్స్ అప్డేట్ చేసిన సిస్టమ్. సో లైన్ ఐటమ్ డేటా ఇదంతా. దీంట్లో మొత్తం అమౌంట్ మీకు చాలా ఫీల్డ్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అమౌంట్ ఉంటుంది, తర్వాత మన అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ 2 టేబుల్స్. హెడర్ లెవెల్లో హెడర్ డేటా వచ్చేస్తుంది, లైన్ డేటాలో లైన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మనం డేటా ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే చెప్పొచ్చు యూనివర్సల్ జనరేటెడ్ లైన్ ఐటమ్ టేబుల్ అని. ఓకే, సో ఇది కూడా లెడ్జర్ స్పెసిఫిక్. లెడ్జర్ అంటే ఐ మీన్ వేర్ వీ కెన్ సీ డేటా ఫర్ ఆల్ ది లెడ్జర్స్. సో 2 tables ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఇట్ సార్. మాస్టర్ డేటా టేబుల్స్, తర్వాత ట్రాన్సాక్షన్ డేటా టేబుల్స్ కూడా చూసాం. కమింగ్ బ్యాక్ టు ది ఎక్సెల్ షీట్, వాట్ వీ హ్యావ్ డన్. సో మనం పోస్టింగ్ చేసాం, తర్వాత పోస్టింగ్ చేసిన తర్వాత హెడర్ డేటా చూసాం, లైన్ ఐటమ్ డీటెయిల్స్ చూసాం, తర్వాత వ్యూస్, ఎంట్రీ వ్యూ చూసాం, జిఎల్ వ్యూ, లెడ్జర్ స్పెసిఫిక్ చూసాం, కరెన్సీస్ చూసాం. కరెన్సీ ట్రాన్స్లేషన్ విల్ డిస్కస్. ఓకే, తర్వాత ఇక్కడ బీకేపీఎఫ్ హెడర్ డేటా చూసాం, ఏసీ డాక్యూ లైన్ ఐటమ్ టేబుల్ లెవెల్ కూడా చూసాం, రిపోర్ట్స్ కూడా చూసాం. ఎఫ్ఎస్ 10 అకౌంట్ ఒకటి, అకౌంట్ బ్యాలెన్స్, తర్వాత ఇంకోటి వచ్చేసి లైన్ ఐటమ్ రిపోర్ట్స్. సో దిస్ ఇస్ వాట్ వీ డిస్కస్డ్ నౌ. ఈ పార్ట్లో రో నెంబర్ 36 నుంచి రో నెంబర్ 42 వరకు ఏమైనా డౌట్ ఉందా సార్? ఓకే, నో వరీస్. సో కమింగ్ బ్యాక్ టు ది పోస్టింగ్. ఇక్కడ మీకు చెప్పాను, ఏదైనా డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే అన్ని లెజర్స్లో అప్డేట్ అవుతుంది. సో అన్ని డేటాస్లో డిఫాల్ట్గా అప్డేట్ చేస్తుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూజర్ వాంట్స్ టు పోస్ట్ టు స్పెసిఫిక్ లెజర్, ఎస్ దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో స్పెసిఫిక్ లెజర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ సేమ్ ట్రాన్సాక్షన్ తీసుకొని పోస్ట్ చేసుకున్నాం. డాక్యుమెంట్ ఎంట్రీ FB15. ఇక్కడ మనకి స్పెసిఫిక్ లెడ్జర్ పోస్ట్ చేసుకోవడానికి ఐ నాట్ సీన్ ఇక్కడ ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ దీంట్లో లేనట్టుంది. సో యూ కెన్ యూస్ అనదర్ ట్రాన్సాక్షన్. ఇక్కడ నుంచి చూడండి, ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఫర్ లెడ్జర్ గ్రూప్ FB50L. ఇక్కడ ఎల్ అంటే లెడ్జర్ గ్రూప్, లెడ్జర్ స్పెసిఫిక్ లెడ్జర్. సో ఇక్కడ ఏం చేస్తాను నేను, Ctrl+C. సరే ఓకే, స్పేస్ బార్ కొడితే వచ్చేస్తుంది. మీరు స్పెసిఫిక్ లెడ్జర్ మనది వచ్చేసి K1 కదా, K1 ఇస్తాను. ఓకే, K1 లెడ్జర్ నైక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. సో స్పెసిఫిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్కి ఒక అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి test2 ఇస్తాను, జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం test2. ఓకే, సో జిఎల్ అకౌంట్ సేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి, జస్ట్ టెస్టింగ్ కోసం.
క్రెడిట్. సో 200 ఇస్తాను, ఇది 200 ఇస్తాను. ఓకే. సో ఇక్కడ ఏమో చూడండి, నేను అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ప్రెస్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే నో డాక్యుమెంట్ నెంబర్ ఫౌండ్ ఫర్ ఎంట్రీ వ్యూ ఫర్ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ లెడ్జర్కి ఏమో. మీరు ఏదైనా నాన్ లీడింగ్ లెడ్జర్కి స్పెసిఫిక్గా పోస్ట్ చేస్తే, అంటే స్పెసిఫిక్ లెడ్జర్లో పోస్ట్ చేస్తే సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నంబర్ రేంజ్ ఫర్ K1. ఓకే, K1కి ఎస్ఏ డాక్యుమెంట్ టైప్కి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో వ్యూ డీటెయిల్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ వన్ లెడ్జర్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఇన్ లెడ్జర్ K1. నేను K1కి సిస్టమ్ డాక్యుమెంట్ టైప్ అడుగుతుంది. న్యూ ఎంట్రీస్కి వెళ్తాను. ఇక్కడ ఎస్ఐ ఇస్తాను, చూద్దాం యాక్సెప్ట్ చేస్తుందో. ఇది 01 ఇస్తాను, ఎంటర్ చేస్తాను, సేవ్ చేద్దాం. చూసారా, అసలు యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. ఎందుకంటే మనం ఇక్కడ సిస్టమ్కి వేరే డాక్యుమెంట్ టైప్ కావాలి, ఎస్ఏ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో న్యూ ఎంట్రీస్. సో నేను సమ్ డాక్యుమెంట్ ఇస్తాను, సంథింగ్ లైక్ XY ఇస్తాను. ఓకే, నంబర్ 01 ఇస్తాను, ప్రెస్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ మన సిస్టమ్ ఇది ఎస్ఏ ఇవ్వండి, ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ ఇవ్వండి. తర్వాత నంబర్ రేంజ్ వేరేది ఇచ్చుకోవాలి, ఎందుకంటే 01 ఇస్ ఆల్రెడీ యూస్ ఫర్ SA1. ఓకే, సమ్ 70 ఇస్తాను, ప్రెస్ ఎంటర్. సో సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. సో డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, మనకి ఈవెన్ ఎర్రర్ కూడా అదే ఇచ్చింది సిస్టమ్. ఓకే, మనం ఎర్రర్ నుంచి వచ్చాం కదా. సో డాక్యుమెంట్ టైప్ ఎస్ఏకి నంబర్ రేంజ్ అడిగింది. సో 70 నంబర్ రేంజ్. సేవ్ చేస్తున్నాను, కంటిన్యూ. సో స్పెసిఫిక్ లెడ్జర్ అకౌంట్ ప్రిన్సిపల్ K1కి డాక్యుమెంట్ టైప్ సేమ్. ఈ డాక్యుమెంట్ టైప్కి, ఎందుకంటే మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేదే ఎస్ఏ డాక్యుమెంట్ టైప్కి, బట్ నంబర్ రేంజ్ మస్ట్ బి డిఫరెంట్. సేమ్ నంబర్ రేంజ్ యూజ్ చేయడం కుదరదు, 01 కుదరదు, ఎందుకంటే 01 ఈజ్ ఆల్రెడీ యూజ్ ఫర్ ఎస్ఏ ఫర్ నార్మల్ పోస్టింగ్. ఓకే, ఇది క్యాన్సిల్ చేసేసి, ఇంకా నేను ఆల్రెడీ సేవ్ చేశాను, ఇది కూడా క్యాన్సిల్ చేయండి. బట్ క్యాన్సిల్ చేసిన తర్వాత స్టిల్ యూ విల్ గెట్ ఎర్రర్, బికాస్ మనం 70 నంబర్ రేంజ్కి ఇంకా డిఫైన్ చేయలేదు, నంబర్ రేంజ్ 70 డిఫైన్ చేయలేదు. సో 70 డిఫైన్ చేద్దాం. సో నంబర్ రేంజ్ డిఫైన్ చేయడానికి ఆల్రెడీ డిఫైన్ OBS అని ఉంది కదా, ఒకటిలో OBS అని లేదు. సో నేనేం చేస్తాను, FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేటింగ్ నంబర్ రేంజ్. ఓకే, ఇది నైకి వెళ్ళండి, చేంజ్ ఇంటర్ఫేస్కి వెళ్ళండి, ఇక్కడ ప్లస్ కొట్టండి, ఇక్కడ నెంబర్ హౌస్ వస్తుంది. 70తో నెంబర్ ఇచ్చాను రైట్ K1కి. సో 70 నెంబర్ రేంజ్. తర్వాత ఇక్కడ 2025 చేసేయండి, ఇది వచ్చేసి నెక్స్ట్ నెంబర్ ఇచ్చుకోండి. చూడండి, ఇంతకుముందు మనం పోస్ట్ చేసింది 1 అప్డేట్ అయింది. ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ చేసేసింది. సో ఇక్కడ వచ్చేసి 201 ఇస్తాను, 101 ఇస్తాను, ఇక్కడ 200 ఇస్తాను, ప్రెస్ ఎంటర్, సేవ్. సో 70కి నెంబర్ రేంజ్ డిఫైన్ చేశాను, 101 నుంచి 200 చేశాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి, సో మనం ఇక్కడ వచ్చేద్దాం. సో ప్రెస్ ఎంటర్. సో నౌ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ స్పెసిఫిక్ లెడ్జర్ ఎంట్రీ ఎర్రర్. సో పోస్ట్ చేసేయండి. అఫ్కోర్స్ సిబిలెట్ చేసి పోస్ట్ చేసినా పర్వాలేదు. సో 101 పోస్ట్ చేసింది సిస్టమ్. మీ నంబర్ రేంజ్లో ఇక్కడ అప్డేట్ కావాలి 101. ఒకసారి బ్యాక్ వచ్చేసి డిస్ప్లే చూడండి, అప్డేట్ అయిందా 101. సో సిస్టమ్కి ఏదైనా స్పెసిఫిక్ లెడ్జర్ పోస్ట్ చేయాలనుకుంటే 70 K1కి ఫర్ ఎగ్జాంపుల్ అడిగింది మనల్ని. ఓకే, సో దిస్ ఇస్ డన్. యప్. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్కి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. డాక్యుమెంట్స్ డిస్ప్లే ఇక్కడ చూస్తే ఇక్కడ అప్డేట్ అయింది చూడండి K1. సో GL వ్యూ ఒకటే ఉంటుంది, ఇంకా వేరే లెడ్జర్ ఉంటుంది, ఎందుకంటే మనం ఒకటే లెడ్జర్లో పోస్ట్ చేసాం K1. సింపుల్, ఇంకా మీదంతా సేమ్ డీటెయిల్స్, నో చేంజ్. కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్ చెప్తుంది, డాక్యుమెంట్ స్టేటస్ పోస్టింగ్ నాట్ హ్యాపెండ్ ఇన్ లీడింగ్ లెడ్జర్. జస్ట్ లీడింగ్ లెడ్జర్లో పోస్ట్ చేయలేదు, ఓన్లీ K1 అకౌంట్ ప్రిన్సిపల్కి పోస్ట్ చేసాం. సో యూ గెటింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్. AT కోడ్ వాడమని చెప్తుంది సిస్టమ్, FB50L యాక్చువల్లీ, బట్ ఫైన్. సో సిస్టమ్ ఏబుల్ టు క్రియేట్ స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ ఆల్సో. బట్ ఫర్ స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నంబర్ రేంజ్ ఫర్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ టైప్. ఏదైతే డాక్యుమెంట్ టైప్లో పోస్ట్ చేసినా దానికి నంబర్ రేంజ్ అడుగుతుంది, దీనికోసం సపరేట్ నంబర్ రేంజ్ ఇవ్వాలి. సార్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ సినారియో? ఇక్కడ ఇచ్చాను స్పెసిఫిక్ లెడ్జర్ పోస్టింగ్ సినారియో.
డౌట్ ఉందా సార్ ఏదన్నా ఇక్కడ? ఏం లేదు కదా? ఓకే, ఇట్స్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, సింపుల్ సినారియో. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ అండ్ లైన్ ఐటమ్ ఫీల్డ్ చేంజెస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు మనం డాక్యుమెంట్కి వెళ్దాం. FB03 డాక్యుమెంట్ డిస్ప్లే. నేను ఫస్ట్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను, ప్రెసెంటర్. ఇక్కడ SAP వాడు హెడర్ లెవెల్కి చూసారు కదా, నేను చేంజ్ మోడ్కి వెళ్తాను. చేంజ్ మోడ్కి వెళ్ళేసి మళ్ళీ హెడర్కి వెళ్తాను. సో హెడర్ లెవెల్లో సర్టెన్ ఫీల్డ్స్ మనం చేంజబుల్ మోడ్ చేసుకోవచ్చు. నాట్ ఆల్ ది ఫీల్డ్స్, బట్ చేంజ్ చేసుకోవడం కానీ డిస్ప్లే మోడ్ కానీ పెట్టుకోవచ్చు. ఇది కాన్ఫిగరేషన్ సెట్టింగ్లో మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి రెఫరెన్స్ ఫీల్డ్ చేంజ్ మోడ్లో ఉంది. వద్దు నాకు ఈ చేంజ్ మోడ్, యూజర్కి ఆప్షన్ ఇవ్వద్దు, చేంజ్ మోడ్ వద్దు అనుకున్నప్పుడు దీన్ని మనం డిజేబుల్ చేసేస్తాం, అంటే ఇలా చేసేస్తాం. సో దట్ దే కాంట్ చేంజ్ దిస్ ఫీల్డ్. ఆర్ ఎల్స్ ఇఫ్ దే వాంట్ టు కీప్ సమ్ ఫీల్డ్ యాజ్ డాక్యుమెంట్ హెడర్ చేంజ్ మోడ్లో కావాలనుకున్నప్పుడు ఇది కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ డాక్యుమెంట్ రూల్ చేంజెస్. ఓకే, సో ఐ కెన్ చేంజ్ ద ఫీల్డ్స్ ఐదర్ హిడెన్, ఐదర్ డిస్ప్లే ఆర్ చేంజ్. ఇది ఎక్కడ కంట్రోల్ చేస్తాం అంటే కాన్ఫిగరేషన్లో గ్లోబల్, ఇక్కడ వచ్చేసి అకౌంటింగ్, గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్స్. డాక్యుమెంట్లో ఇక్కడ కింద ఉంది చూడండి, ఇక్కడే ఉంది డాక్యుమెంట్ రూల్స్ ఫర్ చేంజింగ్ డాక్యుమెంట్స్, రూల్స్ ఫర్ చేంజింగ్ డాక్యుమెంట్స్. ఇది వచ్చేసి హెడర్ లెవెల్, ఇది వచ్చేసి లైన్ హెడర్ లెవెల్. ఇప్పుడు డాక్యుమెంట్ హెడర్ లెవెల్కి వెళ్దాం. ఇందాక మనం చూసాం కదా, ఇది ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ రెఫరెన్స్ ఫీల్డ్ దీన్ని మొత్తం అన్ఎడిటబుల్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇది రెఫరెన్స్ ఫీల్డ్ XBLNR, ఇది డబుల్ క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఏముంది, ఇది అన్ని కంపెనీ కోర్స్కి అప్లికబుల్ సిన్స్ ఇట్ ఇస్ బ్లాంక్. అండ్ అకౌంట్ టైప్ వచ్చేసి ఇక్కడ బ్లాంక్ ఉంది, పాసిబిలిటీ ఆఫ్ చేంజింగ్ ద ఫీల్డ్. సో ఫీల్డ్ కెన్ బి చేంజ్డ్, అందుకే వీఆర్ ఏబుల్ టు చేంజ్ ద ఫీల్డ్. ఒకసారి మీరు డిజేబుల్ చేశారనుకోండి, ఇక్కడ సేవ్ చేస్తున్నాను, కంటిన్యూ చేయండి. ఇక్కడికి వచ్చేసి ఇది కూడా ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసుకుందాం. ఎగ్జిట్, మళ్ళీ డిస్ప్లేలో ఎంటర్ చేసి డాక్యుమెంట్ హెడర్కి వెళ్ళండి. చూడండి రెఫరెన్స్ ఫీల్డ్ ఇప్పుడు నేను ఏం ఎడిట్ చేయలేను దీన్ని. అఫ్ కోర్స్ చేంజ్ మీద క్లిక్ చేయలేదు, బట్ ఈవెన్ దో చేంజ్ మోడ్లో ఉన్నాను ఇప్పుడు. ఓకే, చేంజ్ మోడ్, ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఏబుల్ టు చేంజ్ ద ఫీల్డ్. ఓకే, సేమ్ సిమిలర్లీ దీంట్లో కూడా లైన్ ఐటమ్ లెవెల్లో చూడండి, అసైన్మెంట్ ఫీల్డ్, టెక్స్ట్ ఫీల్డ్. సో ఇక్కడ కాన్ఫిగరేషన్స్లో ఇది పెట్టేస్తున్నాను, సేవ్, ఎగ్జిట్. లైన్ ఐటమ్ లెవెల్లో చూడండి పొజిషన్. సో ఇక్కడ అకౌంట్ టైప్స్ లెవెల్లో డిఫైన్ చేశారు కొందరు, రైట్. సో డి అంటే కస్టమర్, తర్వాత K వెండర్కి. ఇప్పుడు మనం GL అకౌంట్లో ఉన్నాం, సో Sలో ఉన్నాం. సో అసైన్మెంట్ ఫీల్డ్ GNR, ఓకే, టెక్నికల్ నేమ్ అది S అకౌంట్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫీల్డ్ కెన్ బి చేంజ్డ్, అందుకే ఇక్కడ ఫీల్డ్, ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ చేంజ్ మోడ్లో ఉంది, ఈవెన్ టెక్స్ట్ ఫీల్డ్ కూడా. సో ఇక్కడికి వెళ్ళేసి ఇది తీసేస్తాను. సో నౌ ఐ కెనాట్ చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్. కమ్ బ్యాక్, ఇది క్లోజ్ చేసుకోండి ఒకసారి మళ్ళీ. ఓకే, మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. చూడండి అసైన్మెంట్ పోయింది, బోల్డ్లో అయిపోయింది. సో ఐ కాంట్ చేంజ్ ద ఫీల్డ్ నేమ్ నౌ. సో this way you can handle certain fields. Okay, not all the fields. What are the fields? SAP has provided. ఓకే, మనకి కాన్ఫిగరేషన్లో ఏవైతే SAP వాడు ప్రొవైడ్ చేశాడో, సో మళ్ళీ బ్యాక్ పెట్టేస్తున్నాను. క్యాన్సల్. సో SAP వాడు మనకి ఏవైతే ఫీల్డ్స్ ఇచ్చాడో ఆ ఫీల్డ్స్ మాత్రం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం చాలా ఫీల్డ్స్ ఇచ్చాడు, సో ఆ ఫీల్డ్స్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు రూల్స్ ఫర్ చేంజింగ్ డాక్యుమెంట్స్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్ నుంచి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ document and line item field changes. What a header level, what a line item level. Sir, any doubt here? ఓకే, సో మీకు ఈ ఎక్సెల్ షీట్కి యాక్సెస్ ఇచ్చాను. మీకు ఏమన్నా మీకు లోపల ఏమన్నా మీరు అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. మీకు ఏమైనా ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాత్ కూడా అన్నిట్లో ఎంటర్ చేయలేదు నేను, మెను పాత్. సో ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్, అదర్వైజ్ నేను ఎంటర్ చేసేవాడిని. మీకు అనిపించింది అనుకోండి ఎక్కడన్నా ఎంటర్ చేయాలనిపిస్తే ఇక్కడ ఎంటర్ చేసుకోండి, ఫైన్. బట్ జస్ట్ మేక్ షూర్ దట్ డోంట్ డిలీట్ ఎనీథింగ్. ఓకే, సో దిస్ ఈస్ డన్. GL మాస్టర్ స్పెసిఫిక్ లెడ్జర్ చూసాం, తర్వాత డాక్యుమెంట్ లైన్ ఐటమ్ ఫీల్డ్ చేంజెస్ వరకు చూసాం సార్, ఇక్కడ వరకు చూసాం మనం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ స్పెసిఫిక్ లెడ్జర్ కానివ్వండి, డాక్యుమెంట్ లైన్ ఐటమ్ ఫీల్డ్ చేంజెస్ కానివ్వండి, ఇక్కడ ఇంకా తర్వాత వచ్చేసి మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా పోస్టింగ్.
అండ్ ద టేబుల్స్, మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షన్ డేటా టేబుల్స్లో ఏదైనా డౌట్ ఉందా డిస్కస్ చేసిన దాంట్లో? యప్. సో